హలో ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫికేషన్. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజు మనం తీసుకునే ఈ ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్స్ మీదే మన ఫ్యూచర్ అండ్ మన కిడ్స్ ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందే మనం 1-10 సార్లు థింక్ చేసి ఇన్వెస్ట్ చేయాలండి. అంతేకాకుండా డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదండి. అంటే మనం అన్ని ఎగ్స్ను ఒకే బాస్కెట్లో పెడితే ఏంటంటే ఏదైనా అనుకోకుండా ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఈ ఎగ్స్ మొత్తం కూడా ఒకేసారి స్పాయిల్ అయిపోతాయి అనమాట. సో ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే ఎప్పుడూ కూడా ఏంటంటే మనం ఒకే దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదండి. ఎందుకంటే అది పెరిగితే ఓకే, కానీ తగ్గితే ఏంటంటే మనం ఫ్యూచర్కి వేసుకున్న ప్లాన్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ ఉంటే ఏంటంటే వాటిని డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే డిఫరెంట్ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. లైక్ గోల్డ్లో కొంత, మ్యూచువల్ ఫండ్స్లో కొంత, రియల్ ఎస్టేట్లో కొంత, ఇలా ఏంటంటే మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ అండ్ మన ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి దేంట్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనేది మన ఇండివిజువల్ డెసిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?